బ్రో మీ అందరికీ స్ట్రాటజీ మాస్టర్ చేయమని చెప్పాను, నేను స్ట్రాటజీ మాస్టర్ చేయలేకపోతున్నా. 45 days లో స్ట్రాటజీ మాస్టర్ చేయడంలో డే 4. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన నుంచి 3 స్ట్రాటజీస్ మార్చా. అది కూడా చిన్న స్ట్రాటజీస్ కాదు, పెద్ద పెద్ద స్ట్రాటజీస్. ఫస్ట్ ఇది ఎస్ఎంసీ, మార్కెట్ స్ట్రక్చర్ గీయడం సరిగ్గా రావట్లేదని ట్రేడ్ లో లాస్ అవుతున్నాను వదిలేసా. సెకండ్ ఇది సప్లై అండ్ డిమాండ్, సరిగ్గా డ్రా చేయడం రాలేదని వదిలేసా. థర్డ్ ప్రైస్ యాక్షన్, కనీసం ఈ స్ట్రాటజీ అయినా లాస్ట్ వరకు యూజ్ చేస్తాను అనుకున్నా. ఇన్స్టా యూట్యూబ్ లో ఏదో కొత్త స్ట్రాటజీ చూస్తే స్ట్రాటజీ ఫాలో అవ్వాలనిపిస్తుంది. నేను ఎందుకు ఇలా స్ట్రాటజీ మార్చుతున్నా అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ స్ట్రాటజీ మాస్టర్ చేస్తుంటే టైం ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతాను. నేను చేసే మిస్టేక్స్ మీరు చేయగలను మావా. ఏదో ఒక స్ట్రాటజీ పిక్ చేసుకోండి, అదే స్ట్రాటజీ మాస్టర్ చేయండి. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే స్ట్రాటజీ 30%, మిగతా 70% రిస్క్ మేనేజ్మెంట్ సైకాలజీ పైన డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఏదో ఒక స్ట్రాటజీ పిక్ చేసుకోండి, అదే స్ట్రాటజీ మాస్టర్ చేయండి. నేను చాలా స్టార్ట్ చేసింది ట్రేడింగ్ ఒక రియాలిటీ చూపించడం కోసం. నో హైప్, నో ఫేక్ ప్రాఫిట్స్, ఓన్లీ రియాలిటీ. నేను చేసిన మిస్టేక్స్ తెలుసుకోవాలన్నా, ట్రేడింగ్ రియాలిటీ తెలుసుకోవాలన్నా అకౌంట్ ఫాలో చేయండి మావా. ట్రేడింగ్ నోచుకోవాలంటే కామెంట్స్ ట్రేడింగ్ అని కామెంట్ చేయండి.